నిజామాబాద్ జిల్లా బాపూజీ వచనాలయం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి తాను వేసిన నామినేషన్ తిరస్కరించడంపై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి బాపూజీ పాలకవర్గానికి, ఎలక్షన్ అధికారికి 4 వారాల్లోగా ఈయన నామినేషన్ ఎందుకు తిరస్కరించారో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా బాపూజీ వచనాల ఎన్నికల అధికారికి కోనేరు సాయికుమార్ 4 వారాల పాటు ఈ ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. కాబట్టి ఇది ఇంతటితో ముగిస్తున్నాను. అదే సందర్భంలో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడానికి ఈరోజు పత్రికా ముందుకు రావడం జరిగింది. రుక్మారెడ్డి గారు స్వాతంత్ర సమర యోధులు, పేద విద్యార్థుల గురించి, సామాన్య ప్రజల గురించి పుస్తకాలు, న్యూస్ పేపర్స్ తదితర అందుబాటులో ఉంచడానికి ఆ యొక్క స్థలాన్ని వారు దానం చేశారు. దానికో పాల్గొనడానికి సెక్రటరీ పెట్టి దానికో బైలాస్ ఏర్పాటు చేశారు. అది ఆనాడు ఆ స్థలము ఆ చుట్టుపక్కలంతా పెరగలేదు, కానీ ఈ రోజు అది పట్టణాన్ని నడిపొట్టునైంది. దాని మీద కొంతమంది ఇచ్చేశారు. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే, గతంలో సారాలో కాంట్రాక్టర్గా చేసేవాళ్ళు, డైరెక్టర్గా, కళ్ళు డిపోలో డైరెక్టర్గా చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఒక్కొక్క ప్లాట్ని 3 రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు, తర్వాత